హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. బొచ్చు నాగరాజు, సుల్లి సీనుగాడు పాపం మహేష్ బాబు గారి పైన వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకునే శక్తి వాళ్ళకి లేదు, ఏదైనా కూడా జీర్ణించుకోలేరు వాళ్ళు. ఎలాంటి అంటే వాళ్ళు ఒక కుక్కలనాలనా వాళ్ళకు పందులనాలనా ఏమనాలనా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు పందులతోటి సమానం నా దృష్టిలో. ఈ నిప్పు నాగరాజు గారు, పుల్లి సీనుగాడు అనేవాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మహేష్ బాబు గారు తన పని ఏదో తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రజాసేవలో కూడా ఉంటారు, ఇటు చిన్నపిల్లల సేవలో కూడా ఉంటారు. ఎందుకంటే మహేష్ బాబు గారి పైన కూడా మాట్లాడుతున్నాడు ఈ కుక్క, బొచ్చు నాగరాజు అనే కుక్క మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు ప్రాబ్లం ఏమవుతుంది? ఇప్పుడు మహేష్ బాబు గారితో ప్రాబ్లం ఏముంది నీకు? నాకు అర్థం కాదు. ఎందుకంటే బొచ్చు ఎప్పుడు చూడండి ఏదో హీరో మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. ఇది లేకపోతే మనకి వెళ్ళదా? నాకు అర్థం కాదు. ఎందుకంటే అరే కూలి పని చేసుకోరా అబ్బాయి, ఒడ్లు చెక్కతందుకు నువ్వు వేరే పని చేసుకో, నువ్వు మంచి మంచి పని చేసుకో, వ్యవసాయం పని చేసుకో ఉంటే ఎందుకు రా? ఇది ఇప్పుడు ఒకళ్ళ హీరోల మీద ఒకళ్ళు బురద అల్లుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆ బురద తెచ్చి మీ హీరోలకు రుద్దుకోవడం ఎందుకు? ఇప్పుడు మా మీద చల్లుతాను, ఇప్పుడు ఎన్టీఆర్ గారి పైన చల్లుతున్నావు, అల్లు అర్జున్ పైన చల్లుతున్నావు, ఇటు వచ్చి మహేష్ బాబు గారి పైన చల్లుతున్నావు. ఇదంతా తెచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళ అభిమానులు అందరూ తెచ్చి ఏం చేస్తారు? మీ హీరోలకు రుద్దుతారు. ఇప్పుడు మీ హీరోల సంగతి మీకు తెలుసు, ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో మీ సినిమాలు ఆడుతున్నాయి, ఏ స్థాయిలో రికార్డులు ఉన్నాయి. మీకు అన్ని ఫేక్ పోస్టర్లు వేసుకోవడం తప్ప వేరే లేదు కదా. గత్యంతరం లేక ఫేక్ పోస్టర్లు వేసుకుంటున్నారు, అది అందరికి తెలుసు. గత్యంతరం లేక ఫేక్ వ్యూస్లు వేసుకుంటారు, దేనిలో కొద్ది వేసుకుంటున్నారు, అదే ప్రేక్షకులు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీరు చేసే కథలే ఇప్పుడు నువ్వు వాడు పుల్లి సీనుగాడో సుల్లి సీనుగాడో బొచ్చు నాగరాజుగా నువ్వు చేయబట్టి వాడు కూడా ఇలా చేస్తున్నాడు, వీడియోలు నిన్ను చూసి వాడు చేస్తున్నాడు. ఇది ఎక్కడ దాకా దారి వస్తుంది? ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నావు? నువ్వు అందరు హీరో అభిమానులతోటి గెలుపుకుంటున్నావు. ఇప్పుడు ఆ అభిమానులతోటి ఈ అభిమానులతోటి అందరు అభిమానులు అందరూ ఏమవుతున్నారు? ఏకం అవుతున్నారు. మీ సినిమా వచ్చేసరికి ఏకం అవుతున్నారు, మీ సినిమాలను ఏం చేయాలనో అది చేస్తున్నారు, కనబడుతుంది. ఇప్పుడు నువ్వు చేయబట్టి మ్యాక్సిమం వాళ్ళకు మీ హీరోలకు నష్టం వచ్చింది అని అంటే మ్యాక్సిమం నష్టం వచ్చిందంటే అది నీ ద్వారానే నష్టం వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏకమైపోతున్నారు. మీ సినిమా వచ్చేసరికి ఏకమై ఆ బురద అంతా నువ్వు జల్లిన బురద అంతా తీసుకొచ్చి ఏం చెప్తారు? మీ సినిమాల మీద రుద్దుతారు. నీకు అర్థమవుతుందా? రా కుక్క, నీకు కొద్దిగా బుద్ధి లేదురా నీకు. ఎంత చెప్పినా కూడా బుద్ధి రాదురా నీకు. నిప్పు నాగరాజు గారే, నువ్వు హౌలా కానివా, మంచోనివా, నువ్వు ఎట్లా రా బాడతావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఎట్లా రా నువ్వు? ఇట్లా కుక్క లెక్క చెప్తే ఎట్లా చెప్పు? బొచ్చుగా చెప్పింది అర్థం చేసుకో. ఆ హీరోల మీద ఈ హీరోల మీద బురద జల్లితే నీకే, మీ హీరోలకే ఇది దెబ్బ, వేరే హీరోలకి ఏం కాదు. నువ్వు ఎంత బైకాట్ సినిమాలు అన్నా కూడా అక్కడ రికార్డులు సృష్టిస్తాయి తప్ప నువ్వు బాయ్కాటు, గీకాటు, కాంతార బాయ్కాటు, పుష్ప బాయ్కాటు, మహేష్ బాబు గుంటూరు కారం మంచిగా లేదు, ఇవన్నీ నువ్వు ఏది చేసినా కూడా ఇక్కడ అక్కిరాని పని. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా పైన కూడా నువ్వు నెగిటివ్ ప్రచారం చేసావు. గుంటూరు కారం రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే ప్రచారం చేసావు, నువ్వు బాగలేదు అది ఇది అని ప్రచారం చేసావు. ఏది ఆగిందిరా? అది నడిచే సినిమా నువ్వు ఆపలేవురా కుక్క, బొచ్చుగా. రే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో కానీ నీ హీరోలకే దెబ్బ ఇది. ఎందుకంటే మీ సినిమాల గురించి మీరు చూసుకోండి. ఇప్పుడు ఎదుటి హీరోల సినిమాల గురించి మీరు బాధపడే కంటే మీ సినిమాల గురించి మీరు బాధపడి రికార్డు సృష్టించుకునే ప్రయత్నం చేసుకోరు. ఈ ఫేక్ రికార్డులు వేసుకునే బాధ ఉండదు కదా మీకు. ఎందుకు ఫేక్ రికార్డులు వేసుకొని బద్నామాలు ఎందుకు ప్రజల్లో? నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. మహేష్ బాబు గారి పైన కూడా చేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ గారి పైన, అల్లు అర్జున్ గారి పైన, మహేష్ బాబు పైన, బాలకృష్ణ గారి పైన, ఇందరి మీద చేస్తే ఇందరి అభిమానులు సపోర్ట్ చేయకుంటారా? మీ హీరోలు ఆ సినిమాలు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయకుంటారా? ఎక్కడి దారి తీస్తున్నారా? హౌలా కానివా, నువ్వు మంచోనివా? హౌలాగా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు నీకు. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై ఎన్టీఆర్, బాయ్, ఉంటాను.